హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటో G20 ఫ్యూజన్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. 21,500 రూపాయలకు మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్ చేస్తే ఇంకొంచెం తక్కువ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఒక 5G మొబైల్. దాంతోపాటు దీనిలో మనకు 13 5G బ్యాండ్స్ చూడడానికి కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో మొబైల్ కంపెనీస్ ఈ విషయాన్ని గ్రహించినట్టున్నాయి. ఒక బ్యాండ్ 2 బ్యాండ్స్ ఇస్తే జనాలు ఒప్పుకోవట్లేదని చెప్పేసి అన్ని బ్రాండ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మన ఇండియాలో దాదాపుగా సపోర్ట్ చేసే అన్ని బ్రాండ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ మొబైల్లో కూడా మనకు అన్ని బ్రాండ్స్ చూడడానికి కనిపిస్తాయి. సో మరి ఈ మొబైల్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉండే మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో ఇది ఫ్రెండ్స్ మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ మొబైల్. ఇది ఒక 5G మొబైల్. నా చేతిలో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది. సో ఇది ఎలక్ట్రిక్ గ్రాఫైట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఒక 21,000 చేంజ్ ఉంటుంది. సో మరి దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉందో మనం చూసేద్దాం. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే 5 యాస్టీస్ మనకు ఒక మొబైల్ని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో నుంచి మొబైల్ తీసినట్టయితే ఆల్రెడీ ఇది బ్యాక్ కేస్లోనే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం సైడ్ ఉంచేద్దాం. నెక్స్ట్ క్రింది వైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 30 వాట్కి సంబంధించిన ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ Type-C కేబుల్ చూడడానికి కనిపించేస్తుంది. సో కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇందులో చూసినట్టయితే యాస్టీస్ మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేశారు. దీని సైడ్కి ఉంచేసి మన మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ అనేది మనకు ఇటువంటి కవర్లో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ కేస్లోనే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉంది. అంతేకాకుండా లైట్ వెయిట్గా ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనం మోటోరోలా మొబైల్స్ని బల్క్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంది. దాంతోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. దాంతోపాటు చిన్న కెమెరా బాంబ్ చూడడానికి కనిపించేస్తుంది. దీనిలో మనకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ఇంకొకటి 2 మెగాపిక్సెల్ కోసం ప్రొవైడ్ చేస్తారు. ఇటు సైడ్ చూసినట్టయితే మనకు ఈ ఇంకొక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి అది గూగుల్ అసిస్టెంట్ బటన్ అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో నుంచి మనం దీన్ని ఒకసారి బయటికి తీసి చూద్దాం. సో ఇందులో మనము ఒక సిమ్, ఒక మెమరీ కార్డు లేదా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మోటోరోలాకి సంబంధించిన బ్రాండింగ్ ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ పైన ఉన్న స్టిక్కర్ని అయితే నేను ఇలా రిమూవ్ చేసేస్తాను. సో ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి అయితే వీళ్ళు మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఒకసారి ఈ మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ బటన్ లేదా ఈ పవర్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసినట్టయితే మొబైల్ అనేది ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వస్తుంది. హలో మోటో అని చెప్పేసి ఆన్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో మనకు మోటోరోలా అన్న వెంటనే స్టాక్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది. సో ఇందులో కూడా మనకు స్టాక్ ఆండ్రాయిడ్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ మనం పాస్వర్డ్స్ ఇచ్చేసిద్దాం. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మొబైల్ ఆన్ అయిపోయింది. చూడొచ్చు మీరు, దీనిలో మనకు బ్లూటూత్స్ అనేవి చూడడానికి కనిపించవు. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ అని చెప్పేసుకోవచ్చు. ఇక మనము డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో ఈ డార్క్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేసేద్దాం. సో ఇంకా మీకు క్లియర్గా కనిపించేస్తుంది. సో ఇది ఒక OLED డిస్ప్లే. సో మనకు పెద్ద తేడా అయితే ఏముండదు. OLED డిస్ప్లే అన్నా, సూపర్ AMOLED డిస్ప్లే అన్నా. సో దానికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వర్షన్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనం రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 60 Hzలో కావాలంటే 60 Hzలో కూడా మనం దీన్ని పెట్టేసుకోవచ్చు. సో ఈ OS గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి వచ్చింది. సో జనరల్గా మనకు మోటోరోలా అంటే అప్డేట్స్ అనేవి వీళ్ళు రెగ్యులర్గానే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి మనము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో 90 Hz రిఫ్రెష్ రేటు ప్రొవైడ్ చేసిన కారణంగా మీకు ఇక్కడ చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 185 గ్రామ్స్ మాత్రమే ఇది ఉంది. సో మొబైల్ బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా తక్కువ బెజిల్స్ ఉన్నాయి. దాంతోపాటే బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. ఇందులో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తాయని చెప్పాను కదా. సో దాని కారణంగా స్క్రీన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటే మనకు MediaTek Dimensity 800 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు 13 5G బ్యాండ్స్ చూడడానికి కనిపించేస్తుంది. అంటే నామమాత్రం 5G కాకుండా దీనిలో మనకు చాలా బ్యాండ్స్ చూడడానికి కనిపించేస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే
అన్లీష్ ద పవర్ విత్ రెడీ ఫర్ పీస్ అని పీసీ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటే ఇక్కడ మనకు ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనకు 10-bit అమోలెడ్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ కనిపించేస్తాయి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. దాంతోపాటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దాంతోపాటే ఇక్కడ కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీని కెమెరా క్లారిటీ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. సో ఒకసారి మనం ఈ కెమెరా యాప్ను ఓపెన్ చేసినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నేను మీకు కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ వీడియోలో మనము 4K వీడియోస్ని అయితే ఆరాంగా రికార్డ్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు స్లో మోషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పేసి నైట్ విజన్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీని పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది అనేది నేను మీతోటి షేర్ చేస్తాను. సో ఇది మనకు వాటర్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం జరిగింది. వాటర్ ప్రొటెక్షన్ అంటే మనకు IP52 తోటి రావడం జరిగింది. దాని కారణంగా దీనిపైన నీళ్లు పడ్డా అంటే చిన్న చిన్న చినుకులు పడ్డా కూడా మనకు ఎటువంటి తేడా అయితే ఏముండదు, అంటే మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదని చెప్పేసి అనుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఎలాగో 30 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇక మనం వీడియో క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా కనిపించేస్తుంది, చాలా క్లియర్గా కనిపించేస్తుంది. సో దీనిలో మనకు 10-bit కలర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా చాలా ఎక్కువ కలర్స్ అయితే చూడడానికి కనిపించేస్తాయి, చాలా క్లారిటీ తోటి చూడడానికి అయితే కనిపించేస్తాయి. సో పైన నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినట్టు స్టూడియో లైట్స్ ఉన్నాయి, దాని లైటింగ్ మొత్తం స్క్రీన్ పైన పడుతుంది, అయినా కూడా మనకు డిస్ప్లే అనేది చాలా క్లియర్గా కనిపించేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మోటో G20 ఫ్యూజన్ మొబైల్ అన్బాక్సింగ్. సో మరి ఈ మొబైల్ దేనికి పోటీ అంటే ఈ మధ్య OnePlus Nord CE, దాంతోపాటే మనకు MI 10i మొబైల్ ఉంది. సో ఇటువంటి మొబైల్స్కి కాంపిటీషన్ ఇచ్చే విధంగా దీని ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది ఒక 5G ఫోన్, ఎక్కువ బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటే 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఎవరికైతే స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటారో, మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనుకుంటారో, ఇంతకుముందు చెప్పినట్టు క్లీన్ UI కావాలనుకుంటారు, 2 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కావాలనుకుంటారు, మేజర్ అప్డేట్స్ కావాలి అనుకుంటారు, సో వాళ్ళ కోసం ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మోటో G20 ఫ్యూజన్లో నాకు నచ్చిన మంచి విషయం ఏంటి అంటే, ప్రతిసారి మోటో మొబైల్స్ గురించి మనం చేసే కంప్లైంట్ ఏంటి అంటే మోటో మొబైల్స్ అనేవి బల్కీగా ఉంటాయని చెప్పేసి మనం అనుకునే వాళ్ళం కదా. అయితే ఈసారి వీళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మీద వర్క్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంత హెవీగా అయితే మీకు మొబైల్ అనిపించట్లేదు, 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసినా కూడా. దాంతోపాటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. మన ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 800U ప్రాసెసర్ని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.